వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసినా, అతను ప్రసంగం మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. నా భార్య ఓయోలో దొరికింది, ఏరే వాళ్ళతో ఉంది అని దుష్ప్రచారం చేసి ఆర్టికల్లు చిత్రీకరించి పెడితే నాకు కోపం వచ్చి మాట్లాడదాం అనుకున్నా. కానీ మా నాయకుడు వెనక నుంచి అటు కొట్టాడు. అది మనం చేయకూడదు, అది మన విషయం కాదు. మన పసుపు సైన్యంలో అది లేదు అంటే వెనక్కి తగ్గినటువంటి ఆలోచన నాది. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దీనితో పాటు గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, ప్రపంచ స్థాయి వరకు కొన్ని కోట్ల మంది, లక్షలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా, స్టేటస్ల ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సామాన్య ప్రజలకి సమంజసంగా విషయం వెళ్ళేటట్టు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. వాళ్ళు ఎలా విష ప్రచారాలు చేశారు అంటే, గూగుల్ డేటా సెంటర్ డేటాకి మైండ్ అప్లై చేస్తే అది గోడౌన్ తాళం వేసుకొని వెళ్ళిపోతారు. డేటాకి మైండ్ అప్లై చేశారు వాళ్ళు, మన వాళ్ళు సోషల్ మీడియా అప్లై చేశారు.